మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఇవాళ ఉదయం కిర్లంపూడికి ముద్రగడ పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. పద్మనాభానికి నివాళులు అర్పించేందుకు అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముద్రగడ కూతురు క్రాంతి కిర్లంపూడికి వచ్చారు. అయితే క్రాంతి రావడంతో కిర్లంపూడిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్రాంతి అక్కడికి రాకుండా ముద్రగడ కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. గో బ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు చేయడంతో అక్కడ గందరగోళం నెలకొంది. తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన కూతురు క్రాంతిశీలను పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకంటే అక్కడ పరిస్థితి చేయి దాటిపోతుందని. ఆమె కిర్లంపూడి రావడానికి వీల్లేదని కుటుంబ సభ్యులు సూచించడంతో ప్రతిపాడు వద్దే క్రాంతి కార్లను నిలిపివేశారు. చాలాసేపటి తర్వాత తండ్రి చివరి చూపు కోసం అనుమతించగా ఆమె వెనుకే పోలీసులు మఫ్తిలో ఫాలో అయ్యారు. ఎట్టకేలకు క్రాంతి కిర్లంపూడికి చేరుకోగా ఆమెను లోపలికి రానివద్దని, బయటే ఆపివేయాలని ముద్రగడ పద్మనాభం భార్య క్రాంతి తల్లి వాపోయారు. దీంతో ముద్రగడ అనుచరులు, అభిమానులు క్రాంతిని అడ్డుకున్నారు. తాను చనిపోయాక చివరి చూపుకు కూడా కూతురు క్రాంతి రావద్దని గతంలో ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కోరిక మేరకు క్రాంతిని వెనక్కి పంపించేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆమెదంతా కొంగె జపం అని విమర్శలు చేశారు. పోలీసుల భద్రత నడుమ తండ్రి కడసారి చూపు కోసం అతి కష్టంగా ఇంటి వద్దకు చేరుకోగా 2 నిమిషాలైన తండ్రిని చూడనివ్వకపోవడంతో నాన్న నాన్న అంటూ కన్నీటి పర్యంతమయ్యారు క్రాంతి. కనీసం ముద్రగడ భౌతిక కాయాన్ని ఉంచిన ఫ్రీజర్ బాక్స్ను కూడా టచ్ చేయనివ్వకపోవడంతో ఆమె బాధ వర్ణనాతీతంగా మారింది. దీంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులే ఆమెను మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తె క్రాంతి మధ్య కొంతకాలంగా కుటుంబ పరంగా విభేదాలు ఉన్నాయి. 2024 ఎన్నికల సమయంలో ముద్రగడ వైఎస్ఆర్సీపీలో చేరగా క్రాంతి జనసేన పార్టీలో చేరడంతో ఈ విభేదాలు మరింత ముదిరాయి. క్రాంతి, ముద్రగడ మధ్యలో మాటల యుద్ధం నడిచింది. పవన్ కాపుల నాయకుడిగా ఉన్నారంటూ ఎన్నికల సమయంలో తునిలో నిర్వహించిన పవన్ సభలో ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత ఆస్తుల విషయమై విభేదాలు వచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. తన తండ్రి ముద్రగడ పద్మనాభం సోదరుడు గిరి వల్ల తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందంటూ క్రాంతిశీల గతంలో బహిరంగంగా ఆరోపణలు చేశారు. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆమె పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ వివాదాల వెనుక ఆస్తి గొడవలు ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే తాము తండ్రి ఆస్తిని ఏనాడూ ఆశించలేదని, కేవలం తమ వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛ కావాలని ఆమె పేర్కొన్నారు. గతేడాది ముద్రగడ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన సమయంలో తండ్రి ఆరోగ్యం గురించి క్రాంతి సంచలన ఆరోపణలు చేశారు. పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారని, తాను చూడడానికి కిర్లంపూడి వెళ్తే తన సోదరుడు గిరితో పాటు మరికొందరు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యంపై దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. తన తండ్రితో ఎవరిని మాట్లాడనివ్వడం లేదన్నారు. ఇటీవల తన తండ్రి ఆరోగ్యంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు తండ్రి ముద్రగడ పద్మనాభాన్ని చివరి చూపు చూడకుండానే వెళ్ళిపోయారు. అయితే ముద్రగడ క్రాంతి చేసిన ఆరోపణలపై ముద్రగడ తీవ్రంగా కలత చెందారు. ఆ సమయంలో తన బిడ్డను తానేం అనలేదని, కొందరు రాజకీయ ప్రత్యర్థులు తనను దెబ్బతీయడానికి తన కూతురుని వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు చేసిన ఆరోపణల వల్ల నొచ్చుకున్న ఆయన తాను చనిపోయిన కూతురు రావడానికి వీల్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన కోరిక మేరకే కూతుర్ని కడసారి తనివి తీరేలా చూసేందుకు తల్లి అంగీకరించకపోవడంతో క్రాంతి ఏడుస్తూ వెనుదిరిగారు. ఏదేమైనా కూడా రాజకీయాలు వ్యక్తిగత జీవితాలపై ఏ మేర ప్రభావం చూపిస్తాయి, రాజకీయాలు ఒక వ్యక్తి జీవితంతో ఏ మేర ఆడుకుంటాయని అనడానికి ఈ ఉదంతం ఉదాహరణ మిగిలింది. రాజకీయం వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు, తల్లి కూతురు సంబంధం వేరు, తండ్రి కొడుకు సంబంధం వేరు. ఈ రాజకీయాలు సంబంధంలోకి ఎంటర్ అయిపోయి కూడా వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి, బంధాలని మొత్తం పాడు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ క్రాంతి విషయంలో, ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఇప్పుడు అదే జరిగింది. తండ్రి చనిపోయాడని అక్కడికి చూడడానికి వస్తే ఆయన బతుకున్నప్పుడు కోపంలోనూ ఆవేశంలో మాట్లాడిన మాటల్ని ముద్రగడ భార్య, తర్వాత వారి అనుచరులు, వారి అభిమానులు కూడా సీరియస్గా తీసుకుని, సో ఏదేమైనా ఈ దృశ్యాలు మాత్రం అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించాయి. మరి ముఖ్యంగా క్రాంతి ఏడుస్తూ ఉంటూ నాన్న నాన్న అని ఏడుస్తూ వెళ్ళిపోవడం అక్కడ ఉన్న అందరి హృదయాలను కలిసివేసింది. అందరూ కూడా రాజకీయాలు